వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దహీ వడ ఆర్ పెరుగు వడ ఆర్ పెరుగు ఆవడ అని కూడా అంటారు ఆంధ్ర సైడ్. ఇది ఆంధ్ర స్పెషల్ పెరుగు వడ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పెరుగుని తాలింపు వేసుకోవడానికి నేను ఒక బాణలీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాంట్లోకి కొంచెం మినపప్పు అండ్ దీనిలోకి కొంచెం పసుపు, సన్నగా తరిగిన అల్లం కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 గారెల వరకు చెప్తున్నా అండి. 5 పెరుగు గారెల వరకు చెప్తున్నాను. సో దానికోసం కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ దీనిలోకి కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. నాకు అల్లం ఎక్కువ ఇష్టం అండి, సో నేను అల్లం ఇంకా ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. సో అల్లం, పచ్చిమిరపకాయలే అండి దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా. ఆ పెరుగులో అది మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వడ. సో ట్యాంపరింగ్ మంచిగా ఉంటే పెరుగు వడకి చాలా రుచి వస్తుంది. అంటే మీ దగ్గర డ్రై ఫామ్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు, లైక్ డ్రై జింజర్ పౌడర్ అట్లా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు పెరుగులో కలిపేసుకొని. సో ఇలా చేసుకుంటే ఇంకా నోటికి తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి నేను ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకున్నాను అండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గెలకొట్టుకుంటున్నాను. సో గరిటతో చక్కగా బీట్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. సో పెరుగు బీట్ చేసేసుకొని తాలింపు వేసుకున్నాం కదా, తాలింపుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తాలింపు కలిపేసుకొని ఈ పెరుగుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పెరుగు చక్కగా ఆ ఫ్లేవర్స్ని అన్నిటినీ దాంట్లోకి పీల్చుకుంటుంది. అండ్ దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటాను ఇక్కడే నేను. నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపించింది, ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. సో చక్కగా అల్లము, పచ్చిమిరపకాయల ఫ్లేవరు పెరుగుకి చాలా మంచిగా పట్టుకుంటుంది. ఈ మీన్ వైల్ నేను గారెలు వేసుకోవటానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది. వేడైన ఆయిల్లో నేను కొంచెం చిన్న గారెలు వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నానిన తర్వాత డబుల్ ద సైజ్ అవుతాయి. సో చిన్న చిన్న గారెలు వేసుకున్నారంటే మీకు సరిపోతాయి. ఇక్కడ నేను 4 నుంచి 5 గారెల వరకు వేసుకుంటాను. సో అవి ఆ పెరుగు వరకు సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా పిండి తీసుకొని ఇలా చిన్న రంధ్రం పెట్టుకొని వేడి నూనెలో వేసుకొని అటు ఇటు 2 సైడ్ల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కాల్చుకోవాలి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసుకున్నా అండి. సో ఇది నేను పెరుగువాడి కోసం సపరేట్గా వేసుకుంటున్నాను. మీరు ఫెస్టివల్స్ టైమ్స్లో గారెలు కూడా వేసుకుంటారు కదా, సో గారెలతో పాటు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొక రెసిపీ కింద. లైక్ సేమ్ గారెలు వాటర్లో వేసుకోవాలండి వేగిన తర్వాత. అప్పుడు కొంచెం నానిన తర్వాత పెరుగులోకి వేసుకోవటమే. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అందరూ టఫ్గా ఉంటుందని చేసుకోవటం మానేసినట్టున్నారు. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మనం గారెలు వేసుకున్న ప్రతిసారి పెరుగువడ వేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని నేను ఇప్పుడు చల్ల నీళ్ళల్లో యాడ్ చేసుకుంటాను. సో నేను ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం చల్లగా ఉండాలి. చల్ల వాటర్లో యాడ్ చేసుకుని ఒక్క 2 నిమిషాలు నానిస్తాను. నానిన తర్వాత వాటిని స్క్వీజ్ చేస్తాను. సో చూసారు కదా, నేను పెరుగు చక్కగా మూత పెట్టేసి చక్కగా నాననిచ్చాను. ఇది నానిపోయింది. సో ఈ వాటర్ నేను చూసారు కదా, అదిగోండి ఇలా మనం స్క్వీజ్ చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళిన వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అలా వచ్చేసిన గారెల్ని చక్కగా పెరుగులోకి యాడ్ చేసుకోవటమే. నేను ఇక్కడ వాటర్లోకి ఎందుకు యాడ్ చేశానంటే గారెని అలా వేగింది డైరెక్ట్గా పెరుగులోకి వేస్తే అది పీల్చుకోదండి పెరుగు. సో వాటర్లో వెట్ చేసేస్తే సో ఆ మీడియం సరిపోతుంది. కాబట్టి అవి చక్కగా పీల్చుకుంటుంది పెరుగుని.
అండ్ లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు. సో ఇలాగ వేసేసుకొని పెట్టుకోవడమే. పెరుగు వడ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. Please do subscribe to my channel, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me. Thank you.